భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవకతవకలు నిర్మూలించడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. దస్తావేజుల రిజిస్ట్రేషన్ సమయంలో వీడియో రికార్డింగ్ తప్పనిసరి చేసింది. మరి ఈ జీవోలోని కీలక అంశాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్ఎంటీవీ నేలతల్లి వీక్షకులకి నమస్కారం. ఎప్పటిలాగే భూములకు సంబంధించి మరికొన్ని అంశాలతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఒక జీవో గురించి మాట్లాడుకొని ఆ తర్వాత చట్టాల్లోకి వెళ్దాం. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వీడియో రికార్డింగ్ తప్పనిసరి చేస్తూ ఒక జీవోని జారీ చేసింది. పైలట్ ప్రాజెక్ట్ కింద 20 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వీడియో కెమెరాలు అమర్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా చిత్రీకరించే ప్రయత్నం జరగబోతుంది. మనందరికీ తెలుసు, రిజిస్ట్రేషన్లో వచ్చే లోపాలు కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జరిగే ఏవైతే అంశాలు ఉంటాయో దానివల్ల రైతాంగం భూ యజమానులు ఎంతగా నష్టపోతున్నారో. ఒకరి భూమిని ఇంకొకరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భాలు మనం చూస్తుంటాం. రికార్డులో మార్పు చేర్పులు, తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న తతంగాలు, ఇవన్నిటినీ ఒక చెక్ పెట్టడం కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా వీడియో కెమెరాలలో బంధించబోతున్నారు. దానికోసం ఒక జీవోని జారీ చేసి ఇప్పుడు పైలట్ కార్యక్రమం మొదలైంది. వీలైనంత త్వరగా ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ఇలా వీడియో రికార్డింగ్ జరగాలి. అంతేకాదు, ఒకవేళ కనుక ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వీడియో రికార్డింగ్ జరగకపోతే అప్పటికి ఆ రిజిస్ట్రేషన్ ఆపాలి. ఏదో టెక్నికల్ కారణంలో వీడియో పనిచేయటం లేదు, మరొక కారణంతో దాన్ని ఆపేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేస్తే ఈ మొత్తం ప్రాసెస్కి అర్థం ఉండదు. రెండు అంశాలు ప్రభుత్వం కనుక యాక్టివ్గా కన్సిడర్ చేసి ఈ మార్పులు కూడా చేసినట్లయితే ఎక్కువ మేలు జరుగుతుంది. ఒకటి, నేను ఇంతకుముందు అన్నట్టుగా వీడియో రికార్డింగ్ జరగకుండా ఏ రిజిస్ట్రేషను జరగకూడదు. రెండు, ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియని వీడియో రికార్డ్ చేస్తారో ఆ వీడియో క్లిప్పింగ్ అది సీడీ రూపకం కావచ్చు, మరొక ఎలక్ట్రానిక్ డివైస్లో స్టోర్ చేసి ఈ రిజిస్ట్రేషన్ దస్తావేజులో దాన్ని కూడా ఒక భాగం చేయాలి. అప్పుడు దానికి ఎవిడెన్సరీ వాల్యూ వస్తుంది. రేపు పొద్దున ఏమైనా వివాదాలు ఏర్పడినప్పుడు రిజిస్టర్డ్ దస్తావేజుతో పాటుగా ఈ వీడియోని కూడా సాక్ష్యంగా వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ మార్పు చేర్పులు జరిగితే మరింత మేలు జరుగుతుంది. ఏదైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య అభినందనీయం. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలు అతి త్వరలో వీడియో రికార్డింగ్ జరగాలని ఆశిస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనుల సాగు భూములు వారి రక్షణ కోసం 1959లో ఎల్టీఆర్ నిబంధనను భూచట్టంలో చేర్చారు. తెలుగు రాష్ట్రాలలో ఈ నిబంధన ప్రకారం గిరిజనేతరులు భూక్రయ విక్రయాలు జరిపితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇందులో భూ బదలాయింపుల ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? ఈ చట్టంపై పూర్తి విశ్లేషణ నిపుణుల మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ వారం మరొక భూ చట్టాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను మాట్లాడబోయేది గిరిజన ప్రాంతాలు లేదా షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఉన్న ఒక చట్టం గురించి మాట్లాడబోతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో 4 ఉమ్మడి జిల్లాలలో షెడ్యూల్ ప్రాంతం ఉంది. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలలో షెడ్యూల్ ప్రాంతం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో షెడ్యూల్డ్ ప్రాంతం ఉంది. ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలన్నింటిలో కూడా ఐటీడీఎల్ కూడా ఉన్నాయి. ఈ షెడ్యూల్డ్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇక్కడ భూ హక్కులకు సంబంధించిన ప్రత్యేకమైన చట్టాలు, నిబంధనలు ఉన్నాయి. అలాంటి ఒక కీలకమైన నిబంధనే ఎల్టీఆర్ లేదా 1/70 చట్టం. ఇది ఎల్టీఆర్ లేదా 1/70 చట్టం అనేది ఒక పాపులర్ పేర్లు. ఈ చట్టం యొక్క పూర్తి పేరు ద షెడ్యూల్డ్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ 1959, 1959లో చేసిన నిబంధన ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఆంధ్ర ప్రాంతంలో, ఒకప్పటి ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి ఎల్టీఆర్ చట్టం 1917లో వచ్చింది. ఆ తర్వాత ఈ 1959 రెగ్యులేషన్ తీసుకురావడం జరిగింది. ఈ 1959 రెగ్యులేషన్ని తెలంగాణ ప్రాంతానికి 1963 నుంచి అమల్లోకి తెచ్చారు. ఈ 63 చట్టానికి 63 నుంచి తెలంగాణలో అమల్లోకి వచ్చిన ఈ 59 రెగ్యులేషన్ ఏదైతే ఉందో దానికి ఒక అతి కీలకమైన సవరణ 1970లో జరిగింది. ఇది ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ కాబట్టి క్లుప్తంగా ఎల్టీఆర్ చట్టం అని, 1970లో తీసుకొచ్చిన మొదటి రెగ్యులేషన్ కాబట్టి 1/70 చట్టం అని కూడా అంటారు. ఈ చట్టంలో ఉన్న కీలక అంశాలను ఇప్పుడు నేను ప్రస్తావిస్తాను. ఇప్పుడు ఈ 59 ఎల్టీఆర్ ఏదైతే ఉందో 70 సవరణ తర్వాత గిరిజన ప్రాంతాలలో 4 రకాల భూ బదలాయింపులు లేదా స్థిరాస్తుల బదలాయింపులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందులో
కొన్నిటిని నిషేధించారు, కొన్ని చేయడానికి అవకాశం ఉంది. అవేంటో మనం ముందు చూద్దాం. ఒక భూ బదలాయింపు లేదా స్థిరాస్తి బదలాయింపు ఏముంటుంది? ఒక గిరిజనుడి నుంచి ఇంకొక గిరిజనుడు భూమి కొనుక్కోవటం లేదా ఒక స్థిరాస్తిని కొనుగోలు చేయటం. దీంట్లో చట్టంలో ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే కొనుగోలు చేసే వ్యక్తి గిరిజనుడు కాబట్టి చట్టంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక గిరిజనేతరుల నుంచి ఒక గిరిజనుడికి భూమి వచ్చే సందర్భాలు అంటే నాన్ ట్రైబల్ టు ట్రైబల్ ట్రాన్సాక్షన్ అంటాం. ఈ విషయంలో కూడా ఇబ్బంది లేదు. అమ్మేవాడు గిరిజనేతరుడైనా భూమి గిరిజనులకు వస్తుంది కాబట్టి ఇలాంటి కొనుగోలు అమ్మకాలు కూడా చేయడానికి అవకాశం ఉంది. ఇలాంటి కొనుగోలు చేసినప్పుడు కొనుగోలు చేయొచ్చు, కానీ పట్టా పొందడంలో చిన్న ప్రక్రియ ఉంటుంది. అంతకుమించి ఈ ట్రాన్సాక్షన్స్ మీద ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక ఇబ్బంది ఉండేటి ఇంకొక 2 రకాల కొనుగోలు అమ్మకాల మీద ఇబ్బందులు ఉన్నాయి. అవేంటంటే ఒక గిరిజనేతరు నుంచి ఇంకొక గిరిజనేతరు భూమి పొందటం, 4వది ఒక ట్రైబల్ ఒక గిరిజన నుంచి ఒక గిరిజనేతరుడు భూమి పొందటం. ఈ 2 రకాల ట్రాన్స్ఫర్స్ బదలాయింపులు ఏవైతే ఉన్నాయో వీటి మీద చట్టం చాలా క్లియర్ నిబంధనలు పెట్టింది. అందులో మొదటిది, గిరిజనుడి నుంచి గిరిజనేతరులు కనుక భూములు కొనుగోలు చేయాలి అంటే 1959 కంటే ముందు కొనుగోలు చేయొచ్చు, కానీ అప్పటికి ఏజెంట్ యొక్క అనుమతి తీసుకొనే భూములు కొనాలి. ఏజెంట్ ఎవరు? జిల్లా కలెక్టర్ గిరిజన ప్రాంతానికి ఏజెంట్గా ఉంటారు. అడిషనల్ ఏజెంట్గా POITDA ఉంటారు. 59 కంటే ముందు కనుక గిరిజనేతరులు గిరిజనుల నుంచి భూమి కొనాల్సి వస్తే అనుమతి తీసుకొనే కొనాలి. అనుమతి తీసుకోకుండా భూములు కొంటే చెల్లదు. ఇది ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్కి. ఇక 59 తర్వాత అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ ట్రైబల్ ఒక ట్రైబల్ నుంచి భూములు కొనుగోలు చేయడానికి వీలు లేదు. ఏ స్థిరాస్తిని కూడా ఒక గిరిజనుడు ఇంకో గిరిజనేతడికి బదలాయింపు చేయటానికి వీలు లేదు. ఒక కొనుగోలే కాదు, లీజ్ కౌలుకి ఇవ్వటం కావచ్చు, మార్టిగేజ్ కుదవబెట్టడం కావచ్చు, గిఫ్ట్, వీలునామా, ఏ విధంగా కూడా గిరిజనుల భూములు గిరిజనేత చేతికి వెళ్ళకూడదు అనేది నియమం. ఇక 4వ విషయానికి వచ్చినట్లయితే ఒక నాన్ ట్రైబల్ నుంచి ఇంకొక నాన్ ట్రైబల్కి భూములు వెళ్ళే సందర్భాలు, ట్రాన్స్ఫర్ జరిగే సందర్భాలు 1970వ సంవత్సరం వరకు 1/70 చట్టం వచ్చేంత వరకు ఒక గిరిజనేతరుడు ఇంకొక గిరిజనేతడికి భూముల్ని కానీ స్థిరాస్తులు కానీ బదలాయింపు చేయొచ్చు, అమ్మటం కానీ కుదబెట్టడం కానీ చేయొచ్చు. కానీ 1/70 చట్టం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఒక నాన్ ట్రైబల్ ఇంకొక నాన్ ట్రైబల్కి కూడా భూముల్ని బదలాయింపు చేయటానికి వీలు లేదు. అలా చేస్తే చెల్లదు. ఇట్లా ఎందుకు ఇది సరైనది కాదు, ఇలాంటి నిబంధన పెట్టడం సరైనది కాదు అని కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. చివరికి సుప్రీంకోర్టు కూడా ఇలాంటి చట్టం చేయటం సరి అయినదే, ఒక నాన్ ట్రైబల్ నుంచి ఇంకొక నాన్ ట్రైబల్కి భూములు బదలాయింపు చేయటం అనుమతి కనుక ఇస్తే గిరిజనుల భూములు గిరిజనులకే ఉండి గిరిజనేతరుల భూములు మాత్రమే ఇంకొచ్చేదికి వెళ్ళొచ్చు. కానీ ఎక్కువ మంది గిరిజనేతరులు ఆ గ్రామాలకు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి ఒక గ్రామంలో ఒక 1000 ఎకరాలు ఉందనుకుందాం. ఈ 1000 ఎకరాల్లో 900 ఎకరాల భూమి 900 గిరిజన కుటుంబాల చేతిలో ఉంది. ఒక 100 ఎకరాల భూమి ఒక 100 మంది గిరిజనేతల చేతిలో ఉంది. ఎప్పుడైనా చట్టం కనుక ఈ గిరిజనేతరులు తమ భూమిని ఇంకో గిరిజనేతరికి అమ్ముకునే అవకాశం కనుక ఇస్తే ఈ 100 మంది నాన్ ట్రైబల్స్ కాస్త 1000 మంది కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఆ 100 ఎకరాలు 100 ఉండొచ్చు, 900 ఎకరాలు గిరిజనుల చేతుల్లో ఉండొచ్చు. కానీ గిరిజనేతరుల యొక్క పాపులేషన్ ఆ గ్రామంలో పెరుగుతుంది. అలా పెరిగితే ట్రైబల్స్ ఆ గ్రామంలో ఉండకుండా ఇంకా అటవీ ప్రాంతానికి నెట్టివేయబడతారు. వాళ్ళు కలిసి ఉండే అవకాశం లేదు. కాబట్టి ట్రైబల్కి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ చట్ట సవరణ సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది. ఇది చట్టం అంటే ఏంటి? ఈ రోజున షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజనులు కానీ అందరూ గిరిజనులుగా సభ్యులుగా ఉండే గిరిజన్ సొసైటీ మాత్రమే స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కానీ పొందడానికి కానీ అవకాశం ఉంది. ఇది LTR చట్టం. ఒకవేళ చట్ట ఉల్లంఘన చేసి కనుక ఎవరైనా గిరిజనేతరులు ఆస్తులు కొనుగోలు చేసినట్లయితే LTR చట్టం కింద కేసు నమోదవుతుంది. SDC ట్రైబల్ వెల్ఫేర్ దగ్గర కానీ అక్కడున్న RDO దగ్గర కానీ కేసులు పెట్టడానికి అవకాశం ఉంది. ఒక గిరిజనుడైనా కేసు పెట్టవచ్చు, ఎవరైనా ప్రభుత్వ అధికారి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ SDC ట్రైబల్ వెల్ఫేర్ కానీ లేదా RDO కానీ తనంతట తానుగా కేసు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. కేసు నమోదు చేసి విచారణ చేసి LTR చట్టం ఉల్లంఘన జరిగింది అని ఒక నిర్ధారణ కనుక వచ్చినట్లయితే అప్పుడు ఎవరైతే గిరిజనేతరుల భూమి ఉందో అది తీసి తిరిగి ఒరిజినల్ ట్రైబల్కి భూమి అప్పగించాలి. ఈ విధంగా SDC ఇచ్చిన తీర్పు మీద కానీ RDO ఇచ్చిన తీర్పు మీద కానీ అభ్యంతరాలు ఉన్నట్లయితే POITDAకి అప్పీల్ చేసుకోవాలి. ఒకప్పుడు ఆ అధికారాలు జిల్లా కలెక్టర్కి ఉండేటివి, ఇప్పుడు వాటిని POITDAకి బదిలీ చేశారు. ఆ POITDA ఇచ్చిన అప్పీల్ మీద కనుక అభ్యంతరాలు ఉన్నట్లయితే
గవర్నమెంట్కి రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు. ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ రివిజన్ అథారిటీగా ఉంటారు. ఇది ఈ చట్టంలో ఉన్న అడ్జుడికేషన్ మెకానిజం. ఇంకొక 2 అంశాలే ప్రస్తావిస్తాయి చట్టం గురించి. ఒకటి, ఈ చట్టం మరొక కీలకమైన మాట ఏమంటుందంటే, గిరిజన ప్రాంతాలలో ఎవరైనా గిరిజనేతరుడు కనుక భూమి అనుభవిస్తూ ఉన్నా, స్థిరాస్తి అనుభవిస్తూ ఉన్నా, చట్టము ఆ వ్యక్తి ఈ ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించే ఆ భూమి అనుభవిస్తున్నాడని ముందు భావిస్తుంది. నేను ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించలేదు అనే విషయం ఆ నాన్ ట్రైబలే నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి భూములు కొనుగోలు చేసినా, ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత భూములు కొనసాగినా సరే క్రిమినల్ నేరం అవుతుంది. జైలు శిక్ష కూడా విధించడానికి ఈ చట్టంలో అవకాశం ఉంది. ఈ చట్టం కింద ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపి ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 76,000 కేసులు నమోదైనాయి. ఇందులో సగం కేసులు గిరిజనులకు వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి. ఇది మొత్తంగా ఎల్టీఆర్ చట్టం. ఆర్ఓఆర్ చట్ట ప్రకారం 1B రికార్డులో మార్పులు చేయకుండా టైటిల్ డీడ్ జారీ చేస్తే ఆర్డీఓ అధికారికి అప్పీల్ చేస్తే చెల్లుతుందా? ఆర్డీఓ అధికారులపై కోర్టు తీర్పులు ఏం చెబుతున్నాయి? అదేవిధంగా కొత్త సవరణల వల్ల పాస్బుక్ల విషయంలో రైతులకి ఎలాంటి మినహాయింపులు ఇచ్చారు? ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్ఓఆర్ చట్టం కింద 1B రికార్డులో ఏ మార్పులు చేయకుండానే ఒక వ్యక్తికి సెక్షన్ 6A కింద పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లు జారీ చేశారు. ఈ విధంగా రికార్డుల్లో మార్పు చేర్పులు చేయకుండానే ఏదైతే పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ జారీ చేశాడో తహసీల్దారు, దాని మీద ఆర్డీఓకి అప్పీల్కి వెళ్ళారు. అలా అప్పీల్కి వెళ్ళటం చెల్లదు, కరెక్ట్ కాదు అని చెప్పి ఆ కేసు హైకోర్టుకు వచ్చింది. ఇందులో హైకోర్టు ఈ అంశాన్ని చర్చించి ఒక మాట ఏం చెప్పింది అంటే, ఏదైతే సెక్షన్ 6A ఆర్ఓఆర్ చట్టం కింద, తెలంగాణలో అదే ఆర్ఓఆర్ చట్టం ఉంది, ఆంధ్రప్రదేశ్లో అదే ఆర్ఓఆర్ చట్టం ఉంది. ఈ 6A కింద ఏదైతే పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లు జారీ చేస్తారో, ఈ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లు జారీ మీద ఆర్డీఓకి అప్పీల్ చేసుకునే అవకాశం లేదు, అలాంటి అధికారాలు ఆర్డీఓకు లేవు అని తీర్పు. ఒకసారి కనుక మనం పరిశీలించి చూసినట్లయితే ఆర్ఓఆర్ చట్టాన్ని, ఆర్ఓఆర్ చట్టంలో ఏవైనా రికార్డులో మార్పు చేర్పులు చేయాలి అంటే అధికారం తహసీల్దార్కి ఉంది, మ్యూటేషన్ చేసే అధికారం. భూమి మీద హక్కులు కనుక మారినట్లయితే తహసీల్దార్ గారు సెక్షన్ 5 కింద మార్పు 4, 5 సెక్షన్ల కింద మార్పు చేర్పులు చేస్తారు. ఆ మార్పు చేర్పులు చేస్తే ఒక ఉత్తర్వులు ఇవ్వాలి. ఆ ఉత్తర్వుల ఆధారంగానే 1B రికార్డు మార్చాలి. 1B రికార్డు మారిన తర్వాతనే పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్ జారీ చేయాలి. అంతేకాదు, ఇప్పుడున్న చట్ట ప్రకారం, ఇంతకుముందు చట్టంలో కూడా పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ అనేది దానికి ఇండిపెండెంట్గా ఏ లీగల్ వాల్యూ ఉండదు. ఈ పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ అనేది 1B రికార్డు యొక్క నకలు మాత్రమే, దాని నుంచి తీసుకున్న ఎక్స్ట్రాక్ట్ మాత్రమే. చాలా సందర్భాల్లో ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఈ 1Bకి పాస్ పుస్తకానికి లింక్ అర్థం చేయించడం కోసం, మీ కనుక ఒక బ్యాంక్ అకౌంట్ ఉండి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక 50,000 అందులో డిపాజిట్ చేస్తారు. మీకు ఒక పాస్బుక్ ఇస్తుంది బ్యాంక్ వాళ్ళు, ఒక ఏటీఎం కార్డు ఇస్తారు. ఆ తర్వాత మీరు బ్యాంకు వెళ్లకుండా ఏటీఎం ద్వారా ఒక 25,000 మీరు విత్డ్రా చేశారు. పాస్ పుస్తకం మాత్రం అప్డేట్ చేయించుకోలే. ఇంకా పాస్ పుస్తకంలో మీరు డిపాజిట్ చేసిన 50,000 చూపిస్తుంటుంది. ఇప్పుడు కనుక మీరు బ్యాంకుకి వెళ్ళి నా 50,000 నాకు ఇవ్వండి అంటే బ్యాంక్ ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? బ్యాంకుకి మీ పుస్తకంలో ఏముందో అంతిమం కాదు, బ్యాంక్ దగ్గర ఉన్న రికార్డుల్లో ఎంత డబ్బు ఉందో అదే ఇంపార్టెంట్. అది సాఫ్ట్ కాపీ కావచ్చు, హార్డ్ కాపీ కావచ్చు, అందులో ఎంత ఉంటే అంతే ఇస్తారు. అది లెడ్జర్ బుక్కో మరొక బుక్కో దాంట్లో 25,000 చూపిస్తుంది కాబట్టి 25,000 ఇస్తారు. ఆ రిలేషనే ఈ 1Bకి, పాస్ పుస్తకానికి, టైటిల్ డీడ్కి ఉంటుంది. ఇంకా మాట్లాడాల్సి వస్తే కొత్తగా వచ్చిన సవరణ చట్టం మేరకు, తెలంగాణలో వచ్చిన సవరణ చట్టం, ఆంధ్రప్రదేశ్ సవరణ చట్టం మేరకు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ తీసుకోవటం అనేది ఒక రైతు యొక్క ఇండివిజువల్ చాయిస్. తీసుకోకపోయినా నష్టం లేదు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ, బ్యాంకర్లు కానీ లోన్ ఇచ్చినప్పుడు కానీ, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కానీ పుస్తకాలను ఇన్సిస్ట్ చేయకూడదు. ఆన్లైన్ 1Bలో ఏది ఉంటే అదే అంతిమంగా తీసుకోవాలి అనేది ఇప్పుడున్న ఆర్ఓఆర్ చట్టం. మరి ఈ నేపథ్యంలో హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు ఏంటంటే, రికార్డుల్లో మార్పు చేర్పులు చేయకుండా ఉత్త పాస్ పుస్తకం, టైటిల్ ఇస్తే కనుక దాని మీద ఆర్డీఓకి అప్పీల్ చేయడానికి వీల్లేదు. మరొక మార్గంలో ఆ పుస్తకాలు రద్దు చేయించుకోవాల్సిందే. ఇది తీర్పు. రిజిస్ట్రేషన్ ద్వారా సేల్ డీడ్ పట్టా పొందే ప్రక్రియ ఏంటి? రికార్డులో మార్పులు జరిగితే ఎవరిని సంప్రదించాలి? రిజిస్ట్రేషన్ జరిగి పట్టా లేకపోతే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? ఆ వివరాలు నిపుణుల మాటల్లో ఇప్పుడు చూద్దాం. రిజిస్ట్రేషన్ ద్వారా సేల్ డీడ్ని రిజిస్ట్రేషన్ చేసుకొని, కొనుగోలు కాగితాన్ని, కొనుగోలు దస్తావేజుని రిజిస్ట్రేషన్ చేసుకొని పట్టా పొందాలంటే ప్రక్రియ ఏంటి? ఇది ఈ వారం మనం పట్టా పొందడం ఎలా అనే ప్రక్రియ తెలుసుకోవడం భాగంగా ఈ సమస్యకు పరిష్కారం ఏంటో చూద్దాం. చాలా సందర్భాలలో భూములు కొనుగోలు చేసినప్పుడు
భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని, మరి ముఖ్యంగా వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ తర్వాత ఇక రిజిస్ట్రేషన్ దస్తావేజ్ ఉంటే సరిపోతుంది అని మిగతా మార్పు చేర్పులు చేయించుకునే వాళ్ళు కూడా కాదు. అట్లా కాదు, రిజిస్ట్రేషన్ దస్తావేజు ఉన్నా సరే పాస్ పుస్తకం టైటిల్ డీడ్ కోసం దరఖాస్తు పెట్టుకోవాలి అనేది చట్ట నిబంధన. ఇప్పుడు మనం 6 చట్టం కనుక చూసినట్లయితే భూమి ఏ విధంగా సంక్రమించినా, అది కొనుగోలు ద్వారా వచ్చినా, మరే మార్గంగా వచ్చినా, అది లీజ్ అయినా గిఫ్ట్ అయినా, ఏ విధంగా భూముల మీద హక్కులు సంక్రమించినా, ఇప్పుడు లీజ్ లేదు కానీ సేలు, గిఫ్ట్, మార్టిగేజ్ ఇలాంటి సందర్భాలలో తప్పకుండా తహసీల్దార్కి ఇంటిమేట్ చేయాలి. 45 రోజుల లోపల చెప్పాలి. రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా భూమి మీద హక్కులు సంక్రమించినా సరే ఆ విషయాన్ని తహసీల్దార్కి ఇంటిమేట్ చేసి రికార్డులో మార్పులు చేసుకొని పుస్తకం పొందాలి. చట్టం ఇంకొక మాట ఏమంటుందంటే, ఒకవేళ రిజిస్ట్రేషన్ జరిగితే ఆ వ్యక్తి ఇన్ఫామ్ చేయకపోయినా సబ్ రిజిస్టర్ కార్యాలయం ఇంటిమేషన్ ఇస్తుంది, లేదా తహసీల్దారు తనంతట తానుగా కూడా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ నిబంధన లేదు. 1971 6 చట్టం రావడానికంటే ముందు భూముల్ని కనుక, వ్యవసాయ భూముల్ని రిజిస్టర్డ్ దస్తావేజాల కొనుగోలు చేసినట్లయితే తహసీల్దార్కి ఇంటిమేషన్ ఇవ్వాల్సిన పని లేదు. సబ్ రిజిస్టర్ కార్యాలయమే ఆ సమాచారం తహసీల్దార్కి ఇస్తుంది. ప్రతి సంవత్సరం జమాబందీ జరిగినప్పుడు ఆ రికార్డుల ఆధారంగా పట్టా జారీ చేయడం జరుగుతుంది. కానీ 71లో ఎప్పుడైతే 6 చట్టం వచ్చిందో, రిజిస్టర్డ్ దస్తావేజుల ద్వారా భూములు కొనుగోలు చేసినా సరే మ్యూటేషన్కి దరఖాస్తు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్ చేసే ఏర్పాటు జరిగింది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. రిజిస్ట్రేషన్ జరగగానే ఆ ఇన్ఫర్మేషన్ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళేటట్టుగా, కొన్ని సందర్భాల్లో అయితే రిజిస్ట్రేషన్ అయిన మరుక్షణమే రిజిస్టర్డ్ దస్తావేజుతో పాటుగా పాస్ పుస్తకం టైటిల్ ఇచ్చే ప్రక్రియ కూడా కొన్ని చోట్ల మొదలు పెట్టడం జరిగింది. ఏదేమైనా రిజిస్టర్డ్ దస్తావేజు మాత్రం ఉంటే సరిపోదు. అది వ్యవసాయ భూమి అయినట్లయితే దానిని ఆధారంగా పాస్ పుస్తకం టైటిల్ పొందాలి. ఒకవేళ అలాంటి పుస్తకంగా మీకు లేకపోతే, మీ పేరు ఇంకా రికార్డు ఎక్కకపోతే ఫారం 6A ఆన్లైన్ ద్వారా కానీ ఫిజికల్గా ఒక కాపీ తహసీల్దార్కి ఇచ్చి కానీ దరఖాస్తు పెట్టుకోవాలి. తహసీల్దార్ విచారణ చేసి మ్యూటేషన్ ఆర్డర్ ఇవ్వాలి. మ్యూటేషన్ ఆర్డర్ ఆధారంగా 1Bలో మార్పు చేర్పులు చేసి కొత్తగా పాస్ పుస్తకం టైటిల్ డీడ్ జారీ చేయాల్సి ఉంటుంది. ఇది రిజిస్టర్డ్ దస్తావేజులకి పట్టా పొందే ప్రక్రియ. రైతులకు రెవెన్యూ భాషలో వాడే పదజాలం, వాటి అర్థాలపై అవగాహనలో భాగంగా ప్రతి వారం కొత్త పదాల అర్థాలు తెలుసుకుంటూనే ఉన్నాం. ఈరోజు కార్యక్రమంలో భూదాన్ భూములు అంటే ఏమిటి, ఏ భూములను భూదాన్ భూములుగా పరిగణిస్తారు, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ వారం మరొక రెవెన్యూ పదం గురించి తెలుసుకుందాం. భూదాన్ భూములు అంటే ఏంటి? ఈ మాట చాలా చోట్ల వినపడుతుంటుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ పదం ఉంది. భూదాన్ భూములు అంటే ఏవైతే భూములని దానంగా ఇచ్చారో, భూదాన ఉద్యమంలో ఆచార్య వినోబా భావే ఏదైతే భూదాన ఉద్యమాన్ని ప్రారంభించారో ఆ ఉద్యమంలో భాగంగా భూ యజమానులు తమ భూముల్ని దానంగా ఇచ్చారు పేదలకు పంచడం కోసం. వాటినే భూదాన్ భూములు అంటారు. హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్న పోచంపల్లి అని ఒక గ్రామం. ఈ పోచంపల్లి గ్రామం చాలామంది తెలిసి ఉండాలి. చీరలకి, వస్త్రాలకి చాలా ఫేమస్. కానీ అదే గ్రామంలో ఏదైతే వస్త్రాల షాపులు ఉన్నాయో అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఇప్పటికీ మొట్టమొదట భూదానం జరిగిన ప్రదేశం ఉంది. అక్కడ ఉన్న చెట్టు, అక్కడ ఏదైతే భూదానం స్వీకరించిన గుర్తులు, ఆనవాళ్ళన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఒక మెమోరియల్ కూడా ఉంది. మొట్టమొదటి భూదాత వెదిరే రామచంద్రారెడ్డి గారు తనకున్న 100 ఎకరాల భూమిని అప్పుడు ఆచార్య వినోబా భావే గారికి దానంగా ఇవ్వటం జరిగింది. ఆ 100 ఎకరాలని ఆ గ్రామంలో ఉన్న SC ST కుటుంబాలకి పంచి ఇవ్వటం జరిగింది. అక్కడ ప్రారంభమైన భూదాన ఉద్యమం తర్వాత దేశవ్యాప్తంగా జరిగి కొన్ని లక్షల ఎకరాల భూమిని దానంగా వచ్చింది. ఆ భూముల్ని పంచే కార్యక్రమం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ భూదాన్ భూములు ఉన్నాయి. వాటిని పంచడానికి ఒక చట్టం ఉంది. ఆ భూములు రక్షించడానికి కూడా ఒక చట్టం ఉంది. దాన్ని భూదాన్ చట్టం అంట. ఈ భూదాన్ చట్టం గురించి మరోసారి మాట్లాడుకుందాం. భూదాన్ భూములు అంటే భూములు దానంగా ఇచ్చి పేదలకు పంచడం కోసం ఇచ్చిన భూములనే మనం భూదాన్ భూములు అంటాం. వ్యవసాయంతో పాటు వ్యవసాయ భూముల్లో ఎదురయ్యే భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై అవగాహన కలిగే విధంగా HMTV నేలతల్లి నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కులు కార్యక్రమానికి అందిన ప్రశ్నలు, సందేహాలకు నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం మన వీక్షకులు పంపిన కొన్ని భూ సమస్యలకి పరిష్కారాలు సూచించే ప్రయత్నం చేద్దాం. ఇది సిద్దిపేట జిల్లా నుంచి అడుగుతున్నారు. 1 ఎకరం సీలింగ్ భూమిని 2003లో కొనుగోలు చేశాము. ఆ భూమి ఇప్పటికీ మా స్వాధీనంలోనే ఉంది. కానీ రికార్డులో మాత్రం సీలింగ్ పట్టా ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ పేర్లే వస్తున్నాయి. వాళ్ళకి రైతు బంధు డబ్బులు వస్తున్నాయి. ఈ భూమికి మాకు పట్టా రావాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. సీలింగ్ భూముల కొనుగోలు చెల్లదు. POT చట్టం మేరకు తెలంగాణ అసైన్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977 ప్రకారము అసైన్మెంట్ భూములను, సీలింగ్ పట్టా కూడా అసైన్మెంట్ చట్టం పరిధిలోనే వస్తుంది, కొనుగోలు చేయడానికి వీల్లేదు.
కానీ ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో మీరు 2003లో కొన్నారు కాబట్టి మీరు కనుక భూమి లేని పేదవాళ్ళు అయి ఉంటే కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకుంటే మీకే లావణి పట్టా జారీ చేసే అధికారం కలెక్టర్కి ఉంది. ఇది పట్టా భూమిగా మారదు, కానీ లావణి పట్టా వస్తుంది. ఇక ఈ ప్రశ్న నల్గొండ జిల్లా నుంచి అడుగుతున్నారు. 30 సంవత్సరాల నుంచి ఒక భూమి సాగు చేసుకుంటున్నాము, పట్టా కోసం ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టుకుంటున్నా తహసీల్దార్ ఇవ్వనంటున్నారు అని చెప్పి చివరిలో రాశారు. అది శీకం భూమి కాబట్టి, చెరువు శీకం కాబట్టి పట్టా ఇవ్వనని తహసీల్దార్ అంటున్నారు. చెరువు శీకం భూములకి పట్టాలు ఇవ్వరు. అన్ని రకాల ప్రభుత్వ భూములని అసైన్మెంట్ చేయటానికి వీలు లేదు. అసైన్మెంట్ చేయదగ్గ భూములు కొన్ని ఉంటాయి, అసైన్మెంట్ చేయకూడని భూములు కొన్ని ఉంటాయి. శీకం భూములు అసైన్మెంట్ చేయకూడని భూములు, వాటికి పట్టా రాదు. రెండవది, మీరు మాటికి ఆ భూమికి పట్టా పెట్టినా మీరు ఆ భూమిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని తొలగించడానికి కూడా తహసీల్దార్ ఉత్తర్వులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చట్టం కింద. కాబట్టి ఈ భూమికి పట్టా వచ్చే అవకాశం అయితే చట్టపరంగా లేదు. ఇక మరో ప్రశ్న వరంగల్ జిల్లా ఐనోలు గ్రామం నుంచి అడుగుతున్నారు. ఇది వీళ్ళకి భూమి ఉండేది తాతల కాలం నుంచి 99 వరకు మేము గ్రామంలో ఉన్నాము. ఆ తర్వాత 4 ఎకరాల భూమి. ఇప్పుడు రికార్డులలో వేరే వాళ్ళ పేర్లు వస్తున్నాయి. వాళ్ళు మేము ఊళ్ళో లేనిది చూసి ఆ రికార్డులు మార్పు చేర్పులు చేసుకుంటున్నారు. ఇప్పుడు మాకు భూమి కావాలంటే ఎట్లా అని అడుగుతున్నారు. ముందుగా రికార్డులో జరిగిన తప్పులు కరెక్షన్ జరగాలి. మీ భూమి మీ రికార్డులో 99 వరకు ఉంటూ తర్వాత రికార్డు మారింది కాబట్టి ఆ రికార్డు మార్పుని ఛాలెంజ్ చేసుకుంటూ ఆర్డీఓ దగ్గర కానీ జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ రివిజన్ పిటిషన్ మీరు వేసుకోవచ్చు. సెక్షన్ 5B(2) కింద ఆర్డీఓ దగ్గర కావచ్చు, సెక్షన్ 9 కింద జాయింట్ కలెక్టర్ దగ్గర ఏదో ఒక చోట మీరు ముందు కేసు వేసి రికార్డులను కరెక్షన్ చేసుకోండి. ఆ తర్వాత ఫిజికల్గా కూడా భూమి పొందడానికి మీరు సివిల్ కేసు వేసుకునే అవకాశం ఉంటుంది. ముందు అయితే రికార్డ్ కరెక్షన్ కోసం ప్రయత్నం చేయండి. ఇవి ఈ వారం మనం వీక్షకులు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.